రాఘవేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. బాగున్నారా రాఘవేంద్ర గారు? బాగున్నా సార్. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకునే అదృష్టం మళ్ళీ మా కృష్ణ ద్వారా అవును. వచ్చింది మిమ్మల్ని. సార్ సార్. ఓకే. ఓకే. బాగున్నారా సార్ అందరు కూడా? బాగున్నా సార్. రమేష్ బాగున్నావా? బాగున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు రాఘవేంద్ర గారు మంచి రైతు. ఇక్కడ నేను అన్న విధానాలలో నేను గమనించింది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే అన్న మొత్తం టోటల్గా ఒక 25 ఎకరాల రైతు. ఈ 25 ఎకరాల పంటలో 12 ఎకరాలు కంప్లీట్గా ఇప్పుడు మిర్చిని పరిశీలించాను మొత్తం టోటల్గా. నేను 4 రాష్ట్రాలలో మిర్చి రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద బాగా నాలెడ్జ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ అన్న ఫ్లాట్లోకి వచ్చిన తర్వాత నాకు ఇమ్మీడియట్లీగా నేను కరపత్రం రాశాను. భూమిలో కర్బన శాతం అనేది తక్కువ అనేది బాగా అవుతుంది. దానివలన భూమిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏది కూడా మొక్కకు పని చేయట్లేదు అని చెప్పి నేను కరపత్రం రాశాను రైతులకు సంబంధించిన. వీడికి వచ్చిన తర్వాత నేను అన్న ఫ్లాట్ చూసిన తర్వాత ఎటు చూసినా కానీ ఏంటంటే నలుపుదనమే ఉంది తోట. అన్న పాటించిన ప్రధానమైన పద్ధతి ఏమిటి అన్నప్పుడు అన్నని అడిగినప్పుడు పశువుల ఎరువు కంపల్సరీ, రెండవది పచ్చిరొట్టె ఎరువులు కంపల్సరీ, రెండవది మన చెరలో ఉన్న మట్టిని కూడా నేను కంపల్సరీ ఒక 2 నుంచి 4 లక్షల రూపాయలు కంప్లీట్గా భూమి కోసమే ఖర్చు పెడతా అన్న అని చెప్పి మాట్లాడిన ఏకైక రైతు నాకు కొంతమందిలో నాకు రాఘవేంద్ర గారు బాగా నచ్చారు. దాంతోపాటు నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడంతా కూడా అన్న డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని కృష్ణ గారు ఈరోజు డ్రిప్ మల్చింగ్ మీద రైతులకు నాలెడ్జి ఇస్తూ ఉన్నారు. ఈ మెసేజ్ ఇంకా చాలామంది రైతులకు చేరాలి. రెండవది మ్యాన్ పవర్ అనేది బాగా తగ్గుతూ ఉంది, రైతుకు అనుకూలంగా లేదు. ఇక్కడ కూడా ఇంకా మ్యాన్ పవర్ని తగ్గించుకోవడానికి అన్న పాటించిన విధానం ఇప్పుడు మీకు చూపెడతాడు. ఇప్పుడు మందు అనేది ఏ రకంగా ఇస్తూ ఉన్నారు ఈ ట్యాంక్ ద్వారా. యాక్చువల్గా జనరల్గా రైతులందరూ చేసేది ఏంటి అని అంటే పంపు ద్వారా, ఈ ట్యాంక్ ద్వారా మాత్రమే మందు అనేది సప్లై చేస్తూ ఉంటారు. పంపుల ద్వారా 200 లీటర్ల వాటర్ని ఒక డ్రమ్ములో పోసుకొని పంపు ద్వారా మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అన్న పాటించిన విధానం అనేది మన రైతు సోదరులకు ఒకసారి అర్థమయ్యే విధంగా చెప్పవలసిందిగా నేను అన్నగారిని ఒకసారి మనవి చేస్తున్నాను. అన్నగారు చెప్పండి, మీరు పాటించిన విధానంలో కొద్దిగా సిస్టమ్ డిఫరెంట్గా ఉంది. ఏ రకంగా దీన్ని ప్లాన్ చేశారు అన్నగారు దీన్ని? అన్న ప్రజెంట్గా అంటే మేము ఇక్కడ వేసింది ఒక 6.5 అట్లా ఉంటుంది తోట. ఓకే. దానికి వెంచర్ తోటి మందు పంపించుకోవాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా, అంటే టైం వీలు పడదు, సంథింగ్ పని కలిసి రావాలని ఒక 1000 లీటర్ల డ్రమ్ము తీసుకున్నాం. ఓకే. ఇది 1000 లీటర్ల డ్రమ్. 1000 లీటర్ల డ్రమ్ము ఓకే. నుంచి మేము ఒక 35 పైపు, 35 గ్రీన్ పైపు 35 పైపు తీసుకున్నాం. మధ్యన గేట్ వాల్ పెట్టుకున్నాం. ఓకే. దీనికి అటాచ్ చేసుకొని మధ్యన గేట్ వాల్ పెట్టుకొని ఫుట్బాల్కి వాచర్కి పైన ఒక ఓల్ వేసినాం. ఒక ఓలు. ఓకే. ఓలు అంటే ఒక 1/2 ఇంచ్ ఓల్ వేసినాం. ఓకే. దానికి ఐరన్ పైపు వెల్డింగ్ చేసినాం. వెల్డింగ్ చేసి ఈ గ్రీన్ పైపుని దానికి అటాచ్ చేసినాం. ఓకే. అటాచ్ చేసి నీళ్లు కావాలనుకున్నప్పుడు ఈ డ్రమ్ములో నీళ్లు పోసుకోవాలన్నా మళ్ళీ అట్లా ఇబ్బంది అయింది కదా అని ప్లాన్ చేసుకొని మనం ఇంటి దగ్గర షాడీలని నల్లాల బావి నుంచి పెట్టుకుంటాం కదా, ఓకే. ఆ షాడీలు ఆ నుంచి తీసుకొని ఈ డ్రమ్ము నింపుకోవడానికి పెట్టుకున్నాం మేము. ఓకే. ఈ డ్రమ్ము నింపుకొని దీంట్లో మనం కావాల్సిన మందు ఎప్పుడు ఏ మోతాదులో ఎంత పంపించాలనేది ఇక్కడ దీంట్లో పోసుకొని దీని మీద వాటర్ పెట్టుకొని ఇక్కడ గేట్ వాల్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ గేట్ వాల్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ గేట్ వాల్ ఓపెన్ ఇది గేట్ వాల్. గేట్ వాల్. ఓకే. దీన్ని ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్నప్పుడు వాటర్తో పాటు ఎక్కువ వాటర్లో కలిసిపోతుంటారు మందు. ఓకే. ఓకే. ఎక్కువ వాటర్లో కలిసిపోతుంటారు. ఓకే. అది మనకు ప్లస్ ఏంటంటే చెట్టుకి బొట్టు వినుకుతున్నట్టుగా మనకి అదొక ఆ పద్ధతి ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే. అందువల్ల మనకు టైం సేవ్ అవుతుంది, మొక్కలకి బలం అనేది ఎక్కువ ఉంటుంది, ఓకే. అన్నిటికీ పాసిబుల్గా ఉంటుందని, అంటే శ్రమ తగ్గించుకోవడం కోసం, శ్రమ అంటే మ్యాన్ పవర్ని తగ్గించుకోవడం కోసం ఇది ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే. 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 ఈ ట్యాంక్ కూడా వేరే నుంచి సిటీ నుంచి అని తెచ్చుకున్నారు. ఇది రాఘవేంద్ర గారి మాటల్లో విన్నారు కదా. రైతు ప్రతీది కూడా రైతే సైంటిస్టు. వాస్తవంగా ఏంటంటే రైతే సైంటిస్టు. ప్రతీది కూడా అప్డేట్ కనుక కాకపోతే రానున్న రోజులలో వ్యవసాయం అనేది చాలా కష్టతరంగా అనేది ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు అన్న తోట వాస్తవంగా ఏంటంటే చూడండి, ఇదంతా కూడా అసలు నాకు ఇన్ని ఫీల్డ్లు అంటే తిరుగుతూ ఉన్నాను, ఆ మందులు కొట్టాం ఈ మందులు కొట్టాం అనే చెప్తూ ఉంటారు తప్ప ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు నేను పశువుల ఎరువుకు ఖర్చు పెడుతున్నానన్న. మట్టి అంటే ఇక్కడ మనకు గతంలో మనం యాక్చువల్గా ఏది
వెనకటి ప్రాంతంలో ఏంటంటే చెరువు మట్టి బాగా మనం తోలేవాళ్ళం. అన్న నోట నేను విన్నాను. చెరువు మట్టి దాదాపు ఒక 200 నుంచొని 300 ట్రక్కులు తోలుతున్నాం అని చెప్పి అనటం అనేది జరిగింది. ఇది రాఘవేంద్ర గారి మాటల్లో ఆయన పాటిస్తున్న విధానాలు. ఇక్కడ రాఘవేంద్ర గారు ఏంటంటే యావరేజ్ 35 నుంచో 40 క్వింటాలు బరాబరు తీస్తామన్నా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. చూడండి, ఇదంతా కూడా పశువుల ఎరువు యొక్క మహత్యం, పచ్చిరొట్టె ఎరువుల యొక్క మహత్యం. రమేష్ అడుగు. కృష్ణ గారు, ఇప్పుడు ఇన్ని ఫీల్డ్లు తిరుక్కుంటూ వస్తున్నారు మీరు. అన్నగారు ఫీల్డ్లో మీకు ఏ రకంగా అనిపించింది సార్? చాలా బాగుందండి. ఆల్రెడీ అన్నగారు చేసే విధానం చాలా బాగుంది. ఎక్కడైనా డ్రిప్ కానీ మల్చింగ్ ఇవన్నీ ఓకే మంచిగా ఎంచుకున్నారు. ఈ సైజు కూడా మొక్కకి వెడవం కావాలి ప్రత్యేకంగా అని చెప్పేసి ఓకే పట్టుబట్టి మరి కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఓకే 16-18 సైజు. నేను ఎప్పుడు వినలా ఈ 16-18 అనేది. ఓకే ఓకే అందరూ ఆశ్చర్యపోయారు కంపెనీ వాళ్ళే. అంటే నేను అదే చెప్పాను, అంటే కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే చాలా బాగుంది. ఈ మొక్క ఇంత వెడల్పు వచ్చినప్పుడు బాగా కొమ్మలు వచ్చినాయి. ఓకే ఇప్పటికి ఇంకా సరిపోవట్లేదు అంటున్నారు ఇది. అంతేనా? ఆ, ఓకే ఓకే. చాలా ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏదో అన్నారు కదా సార్ ఇంత ముందుకు, అంటే ఏది అంటే 2 ఫీట్లు మధ్యలో గ్యాప్ ఉండాలనేది చెప్తున్నారు. రమేష్ అడుగున్నా. అంటే ఇది ఏమైందంటే సార్ ఇక్కడ ఓకే పేపర్ కలుస్తుంది. ఓకే కలవకుంటే ఇంకా వెడంగా ఉండాలి ఇది. ఓకే ఇది ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, ఓకే ఇంత ఉండాలి. ఉన్నప్పుడు ఏదంటే చెట్టుకు కోసినప్పుడు కటింగ్ చేసినప్పుడు కాయలు రాలకుండా ఓకే మంచి కూర్చోడానికి ఉపయోగపడుతుంది. మనిషి తిరగడానికి మందు స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఇట్లా అయ్యేసరికల్లా ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే ఉంటుంది. చెట్టు కొమ్మలు ఇరగకుండా చెట్టు కొమ్మ ఇరగకుండా బాగుండదు. అట్లా ఓకే. డ్యామేజ్ అవ్వకుండా మొక్కకు ఎంత వెడ ఉంది సార్ దీంట్లో? ఇప్పుడు 18-16 ఉందండి. 18-16 ముందు వచ్చే సంవత్సరం కనుక 21 పెడదామని ఆలోచిస్తాం. 21 16 ఓకే, 21 పెట్టాలని. ఏది